బాలికల రక్షణ భద్రత గురించి మాట్లాడుకుంటే చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకనంటే గత 10 నెలలుగా ఈ రాష్ట్రంలో కొన్ని అంశాలని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. 9 ఏళ్ల బాలిక ముచ్చుమరిలో ముక్కలు చేసి ముక్కలుగా నరికేసి పడేసినటువంటి వైనం, అలాగే 3 ఏళ్ల బాలికని కొరికి చంపేసినటువంటి వైనం, అలాగే 2 అత్తాకోడళ్ళని గంజాయి మత్తులో రేప్ చేసినటువంటి వైనం, అలాగే నర్సరీలో ఒక మహిళ పట్ల ఆ అమ్మాయిని చెట్టుకు కట్టేసి రేప్ చేసినటువంటి వైనం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఏదైతే గుడ్లవల్లేరు కాలేజీలో 300 మంది విద్యార్థులు ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో అక్కడ కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తున్నారని చెప్పి 3 రోజుల పాటు ఆడపిల్లలందరూ కూడా ధర్నా చేస్తే ఈ రోజుకి ఒక్కళ్ళని కూడా అరెస్ట్ చేయనటువంటి వైనం. ఈరోజు ఆడపిల్లల్ని బెదిరించి ఆ కేసుని నీరుగార్చినటువంటి తీరు కూడా ప్రతి ఒక్కరు కూడా చూశారు. అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఇలాకాలో ఆయన కాన్స్టిట్యున్సీలో ఒక టీడీపీ మాజీ కౌన్సిలర్ ఒక 16 ఏళ్ల బాలిక మీద మత్తుమంది ఇచ్చి అఘాయిత్యం చేసినటువంటి వైనం కూడా మీరు అందరూ చూశారు. అలాగే స్వయంగా హోంమంత్రి గారి ఇలాకాలో ఆమె సొంత జిల్లాలో 22 మంది బాలికల మీద అఘాయిత్యాలు జరిగినాయి అనంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎటుపోతున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి గారు ఆయన సమీక్ష చేసినటువంటి మంత్రులు ఆఫీసర్స్తో సమీక్ష చేసినటువంటి సమీక్షా సమావేశంలో శాంతి భద్రతల విషయంలో పోలీసు వ్యవస్థకి మీరు చేసినటువంటి సర్వేలో, ఈ ప్రభుత్వం చేసినటువంటి సర్వేలో మహిళల భద్రత కోసం శాంతి భద్రతల విషయంలో పోలీస్ శాఖ వచ్చినటువంటి ర్యాంకే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు మహిళల పరిరక్షణ అనేది ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. శాంతి భద్రతల విషయంలో పోలీస్ శాఖకి 20 శాఖల మీద ఈరోజు సర్వే చేస్తే మీ ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో పోలీస్ శాఖకి 18వ శాఖ రావడం, 18వ ర్యాంక్ రావడం అనేది నిజంగా సిగ్గుచేటు. అంత దారుణంగా పోలీస్ వ్యవస్థ మహిళల భద్రత విషయంలో, లా అండ్ ఆర్డర్ను కాపాడే విషయంలో మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ విఫలమైందని మీ సర్వేలోనే తేలింది. ఈరోజు చిన్నపిల్లలను వదలట్లేదు సోషల్ మీడియా టీడీపీ కార్యకర్తలు. సోషల్ మీడియాలో చిన్నపిల్లలను కూడా చూడట్లే. గతంలో చూసాము తెనాలిలో గీతాంజలిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంటి పట్టా వచ్చిందన్న ఆనందాన్ని వ్యక్తపరిచినందుకు సోషల్ మీడియాలో వికృతమైనటువంటి పోస్టులు పెట్టి ఆ అమ్మాయిని హెరాస్ చేసి ట్రోల్ చేసి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునేటువంటి వైన మనం గతంలో చూసాం. అలాగే నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారుతో సెల్ఫీ దిగినటువంటి దేవిక అనే 8 ఏళ్ల చిన్నారి చాలా హార్ట్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి గారితో సెల్ఫీ దిగినటువంటి వైనాన్ని ఎంత దారుణంగా ట్రోల్ చేశారో. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ని వదలలేదు. వాళ్ళ తండ్రి మీద అబద్ధాలు చెప్పారు, ఆ అమ్మాయి చదువుతున్న స్కూల్ మీద అబద్ధాలు చెప్పారు, వికృతమైనటువంటి పోస్టులు పెట్టారు, ఒక రాక్షసానందం పొందారు. అంటే మహిళల్ని చిన్నపిల్లల్ని కూడా వదలనటువంటి వైనం. ఒక్కళ్ళ మీదైనా మీరు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉందా ఈ రాష్ట్రంలో? ఇంత దారుణంగా మహిళల రక్షణ విషయంలో, ఆడపిల్లల శాంతి భద్రతల విషయంలో, వాళ్ళ రక్షణ విషయంలో ఇంత దారుణంగా పోలీస్ వ్యవస్థ ఫెయిల్యూర్ అవుతుంటే ఎవరు సమాధానం చెప్తారు? ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయాలి అనే ఒకే ఒక్క మోటోతోటి ముందుకెళ్తూ ఈరోజు పోలీసు వ్యవస్థనే నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని చెప్పడానికి నిజంగా సిగ్గుపడుతున్నాం. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో మహిళల భద్రత విషయంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని అనడానికి ఈరోజు మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్సే సుమారుగా ఈ 10 నెలల్లో 16,000 మంది మహిళలు బాలికల మీద అఘాయిత్యాలు నేరాలు జరిగాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే రోజులో 70 మంది మీద మహిళలు బాలికల మీద అఘాయిత్యాలు నేరాలు జరుగుతున్నాయని మీ ప్రభుత్వంలోనే మీరే ఒప్పుకున్నారు. అంటే అఘాయిత్యము ఘోరాలు నేరాలు జరగనటువంటి రోజు లేదు, అఘాయిత్యాలు జరగనటువంటి జిల్లా లేదు ఈ రాష్ట్రంలో. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో, మహిళలకి భద్రత కల్పించడంలో మీ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మద్యం విచ్చలవిడిగా ఏర్లే పారుతుంది, ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరుకుతుంది. ఈరోజు అన్ని చోట్ల బెల్ట్ షాపులు పెట్టి ప్రతి ఊళ్ళో
500 మీటర్లు నడిస్తే 100 మీటర్లు నడిస్తే మద్యం దొరికేలాగా వెసులుబాటు కల్పిస్తే ఇలాంటి నేరాలు ఘోరాలు జరగకపోతే ఏం మహిళా సాధికారత విషయంలో కానీ మహిళా అభ్యున్నతి విషయంలో కానీ ఈ ప్రభుత్వం ఒక్క స్టెప్ కూడా తీసుకోదని దీన్ని బట్టి అర్థమైంది. కేవలం ఎలక్షన్లప్పుడు మాత్రమే మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించేసుకొని గెలిచిన తర్వాత ఆ హామీలు నెరవేర్చక్కర్లేదు, వాళ్ళు ఏమనుకుంటే మనకేంటి అనుకునేటువంటి తీరు ఈ ప్రభుత్వంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు 2014 ఎలక్షన్కి ఇచ్చినటువంటి హామీలు ఏంటి? డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేసేస్తామని చెప్పారు. మాఫీ చేసేస్తామని చెప్పి డ్వాక్రా మహిళలందరికీ కూడా మాట ఇచ్చి సుమారుగా 80 లక్షల మంది మహిళలకి డ్వాక్రా రుణమాఫీ చేస్తామంటే ఓట్లేసి గెలిచిన తర్వాత మోసం చేసి 5 ఏళ్ల పాటు డ్వాక్రా రుణమాఫీ చేయకుండా వాళ్ళందరినీ ఎన్పిఎల్గా మార్చేసి మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి అన్నప్పుడు మళ్ళీ వాళ్ళ ఓట్ల కోసం కేవలం 10,000 రూపాయలు పసుపు కుంకుమ అని చెప్పేసి మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే 2019 ఎలక్షన్లో మహిళలందరూ కూడా గట్టిగా బుద్ధి చెప్పారు. అయినా తీరు మారలా. 2024 ఎలక్షన్లో మళ్ళీ హామీలు ఇచ్చారు, మళ్ళీ అబద్ధాలు చెప్పారు, మళ్ళీ మోసం చేశారు, గెలిచారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ హామీలన్నీ పక్కన పెట్టి, అంటే మహిళా అభ్యున్నతి విషయంలో చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదు. ఈ కూటమి ప్రభుత్వానికి మహిళా అభ్యున్నతి విషయంలో కానీ మహిళా సాధికారత విషయంలో కానీ ఎటువంటి చిత్తశుద్ధి లేదు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు భద్రత లేదు, ఆడపిల్లలకు భద్రత లేదు, రక్షణ లేదు, మహిళా సాధికారత లేదు. ఈరోజు మహిళా దినోత్సవం వచ్చేసింది కాబట్టి అందరూ మీటింగులు పెట్టేసి మహిళా సాధికారతకి ఈ ప్రభుత్వం ఎంత కట్టుబడి ఉందో అంత కట్టుబడి ఉందని స్పీచ్లు ఇస్తారు. కానీ ఈరోజు రాష్ట్రంలో చూస్తే మహిళల పరిస్థితి కానీ ఆడపిల్లల పరిస్థితి కానీ ఇంత దారుణంగా ఉంది ఈ రాష్ట్రంలో. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకి 2,73,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకి లబ్ధి చేకూరిస్తే అందులో 75% నిధులు మహిళల కోసమే, మహిళల పథకాల కోసమే ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి, మహిళా పక్షపాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని గర్వంగా ఆయన ప్రభుత్వంలో పనిచేసినటువంటి మహిళా ప్రజాప్రతినిధిగా, ఆయన ప్రభుత్వంలో పనిచేసినటువంటి మహిళా ఎమ్మెల్యేగా, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక మహిళా నాయకురాలుగా సగర్వంగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాత నేత అని చెప్పి సగర్వంగా నేను చెప్పుకోగలుగుతున్నా. ఈరోజు కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళలకు జరిగినటువంటి సంక్షేమం కానీ, మహిళలకు ఇచ్చినటువంటి పథకాలు కానీ, ఆయన ప్రభుత్వంలో మహిళా సాధికారత విషయంలో కానీ ఆయన కన్నా ఒక్క పథకం ఎక్కువ ఇచ్చామని చెప్పేసి మీరు చెప్పగలరా? ఎక్కువద్దు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళల కోసం చేసినటువంటి సంక్షేమంలో సగం సంక్షేమం మా ప్రభుత్వంలో జరిగిందని చెప్పుకునేటువంటి ధైర్యం కూటమిలో ఉన్నటువంటి ఏ మహిళ అయినా చెప్పగలరా? ఉట్టున వచ్చి ఇంత చేశారు అంత చేశారని చెప్పొద్దు, డేటాతో రండి, అఫీషియల్గా చూపించండి. ఖచ్చితంగా చెప్పగలం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రమే మహిళా సాధికారత జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రమే మహిళా అభ్యున్నతి జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రమే మహిళలకి మంచి జరిగింది అని చెప్పి ఈరోజు గట్టిగా చెప్పగలమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మహిళల్ని మోసం చేసి మహిళలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఈరోజు మహిళలకి సంక్షేమ పథకాలు ఇవ్వడంలో మీ ప్రభుత్వం చిత్తశుద్ధి ఎక్కడుంది?